ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులు. రోజువారీగా 3 విద్యార్థులు తరగతుల గదులను శుభ్రం చేయాలి. లేదంటే విద్యార్థుల వీపు విమానం మూత మోగాల్సిందే. వంతుల వారీగా హాజరు పట్టిక ఏర్పాటు చేసి పనులు. విద్యార్థినికి గాయమైనా పట్టించుకొని ఉపాధ్యాయులు. గోస్పాడు మండలం దీపగుంట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుల తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుంట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుల తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. పాఠశాలలోని తరగతి గదులను ప్రతిరోజు 3 విద్యార్థినీలు శుభ్రం చేయాల్సిందిగా పట్టిక ఏర్పాటు చేసి పనులు చేయిస్తున్నారు. వంతుల వారీగా విద్యార్థినీలతో తప్పనిసరిగా ప్రతిరోజు తరగతి గదులను శుభ్రం చేయించడం విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థినీలు ఏ కారణం చేతనైనా స్కూల్కి రాకపోతే వారిని బెదిరించడం, తిట్టడం, హెచ్చరించడం నిత్యం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థినీలకు వంతుల వారీగా పనులు చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. తరగతి గదిలో శుభ్రం చేస్తున్న విద్యార్థిని ప్రవళికకు తరగతి గదిలోని బెంచి తగిలి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో రక్తస్రావం అధికంగా ఉన్నప్పటికీ వైద్యం అందించకుండా తరగతి గదిలోనే ఉంచడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రవళిక తోటి గురుతర బాధ్యతలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందజేయడం పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పలువురికి తరలించారు. తీవ్ర గాయాలైన విద్యార్థిని చేతికి 5 గుట్లు వేయడం జరిగింది. మీరెందుకు కొడుతున్నారు మాకు? నా పేరు పాములేటి కన్నపల్లె, ఎస్సీ స్కూల్లో మేడం కసు కొట్టమన్నదని పొద్దుగాలకు వచ్చి 8 గంటలకు వచ్చి కొడుతున్నారు. ఆ బెంచ్ జరుపుతున్నది రేపు కోసుకునేది. స్కూళ్ళను ఈ పాప బయట మా ఊరి పిల్లలు ఉంటే తోలుకొచ్చినారంట. నేను పోయి అడిగితే మాకు తెలుదు అంటున్నారు. ఏందయ్యా ఇది బాధ్యత, మాకు ఏమన్నా ఫోన్ చేసి చెప్పేదన్నా లేదా మీరు? ఏదైనా పెద్ద దెబ్బ జరిగితే అంటే మాకు తెలుదయ్యా, చెప్పలే ఇప్పుడు హాస్పిటల్కి ఎవరు తోలుకొచ్చారా? నేనే సారలు రాలే. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.